Namaste students, welcome back to our channel, our master English course. I have been explaining 10 previous question papers regarding first year English grammar. In the previous videos, we completed voice, degrees and speech regarding 11th Roman, that is transformation of sentences. In this video, I am going to tell about simple compound complex regarding 11th Roman. ఇంతకు ముందు వీడియోస్లో వాయిస్, డిగ్రీస్, స్పీచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి చూద్దాం. అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి మనకు పబ్లిక్లో 1 మార్క్ ఉంటుంది. మనకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిలో సెక్షన్ సి మాత్రమే మీకు టాపిక్ వైజ్ అంటే రోమన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. వాటిలో భాగంగా 8th రోమన్, 9th రోమన్, 10th రోమన్ కంప్లీట్ అయిపోయింది. 11th రోమన్లో కూడా వాయిస్, డిగ్రీస్, స్పీచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి పబ్లిక్లో మనకు 1 మార్క్ ఉంటుంది. మామూలుగా అయితే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేది చాలా డిఫికల్ట్ టాపిక్ అన్నమాట. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది మాస్టర్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది లెక్చరర్స్ simply skip this topic. Why? Because this is very difficult to teach and as well as learn. కాబట్టి దీంట్లో మొత్తం మీకు 10 మోడల్స్ ఉంటాయి. మనము వాటిని డీటెయిల్డ్గా ఈ టాపిక్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి ఇంకా మీకు లైఫ్లో డౌట్ అనేది లేకుండా చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి ఏ సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని ఏ సెంటెన్సెస్లోకి మనము మార్చాలా అనేది చూద్దాం. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ టు ది వీడియో, ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఫుల్ మీనింగ్ అండ్ ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. దట్ ఈస్ నథింగ్ బట్ సెంటెన్స్. అంటే పూర్తి అర్థాన్నిచ్చే కొన్ని పదాల సమూహాన్ని మనము సెంటెన్స్ అంటాం. దాంట్లో సబ్జెక్ట్, ప్రెడికేట్ అనేటివి ఉంటుందన్నమాట. ప్రెడికేట్ అంటే అర్థమైందంటే ప్రెడికేట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ ఏ క్లాజ్. ఇట్ టెల్స్ అబౌట్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్. ఓకే, అది సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇప్పుడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి తెలుసుకునే ముందు మనము ఒక 3 పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. అవి ఏమంటే, ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంటెన్స్, 2 వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైజ్, 3 వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్లాజ్. సెంటెన్స్ మీన్స్ ఏ సెంటెన్స్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఫుల్ మీనింగ్. ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే పూర్తి అర్థాన్నిచ్చి కొన్ని పదాల సమూహాన్ని సెంటెన్స్ అంటాం. దాంట్లో సబ్జెక్ట్, ప్రెడికేట్ అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ praise. What is the definition of praise? Praise is a group of words which gives some meaning, but it doesn't contain subject and predicate. Next, third one is clause. What is the definition of clause? Clause is a group of words which may or may not give complete meaning, but it contains subject and predicate. Before we learn about these sentences, first we have to learn about these 3 rules. Next, what is the definition of predicate? Predicate ante endi? Predicate is the part of a sentence or clause. It tells about what the subject is doing. Ardhamavutunda? Predicate ante ardhamendi? It is a part of a sentence or clause. It tells about what the subject is doing. Okay? Ante subject కాకుండా సెంటెన్స్లో ఉండే మిగతా పార్ట్ని అంతా కూడా మనము ప్రెడికేట్ అంటాం. అంటే ప్రెడికేట్ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ ఏమైతే చేస్తుందో దాని గురించి చెప్తుంది అనమాట. కాబట్టి దాన్ని ప్రెడికేట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్లాజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్, సెకండ్ వన్ ఈజ్ మెయిన్ క్లాజ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్? ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇఫ్ ఇట్ వాంట్స్ టు గివ్ కంప్లీట్ మీనింగ్, సర్టన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ main clause. That is nothing but subordinate clause. Next, second one is main clause. What is the definition of main clause? Main clause gives complete meaning. It doesn't depend on anyone to give complete meaning. That is nothing but main clause. Okay,
Next, sentence is divided into 3 types. One is simple sentence, second one is complex sentence, third one is compound sentence. అంటే సెంటెన్సెస్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అవే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సింపుల్ సెంటెన్స్ అంటే దాంట్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజులు ఉంటాయి, ఒక సిసి ఉంటుంది. సిసి అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఫస్ట్ మనం వీటి గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ వాటి గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే ఒక సెంటెన్స్ నుంచి ఇంకొక సెంటెన్స్లకు మార్చాలంటే అసలు సింపుల్ అంటే ఏంది, కాంపౌండ్ అంటే ఏంది, కాంప్లెక్స్ అంటే ఏంది అనేది మీకు తెలిసి ఉండాలి. సింపుల్ అంటే ఏంది, 1 ఫ్రేజ్ ప్లస్ 1 మెయిన్ క్లాజ్. అంటే సింపుల్ సెంటెన్స్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఫ్రేజ్ అంటే తెలుసు కదా మీకు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రేజ్? ఏ ఫ్రేజ్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్ బట్ ఇట్ డజంట్ కంటైన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రేజ్. అంటే సింపుల్ సెంటెన్స్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంది, పూర్తి అర్థాన్ని ఇవ్వని ఒక వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. అంటే ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇఫ్ ఇట్ వాంట్స్ టు గివ్ కంప్లీట్ మీనింగ్ సర్టన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాజ్. దట్ ఈస్ నథింగ్ బట్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంది, మెయిన్ క్లాజ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ బట్ it doesn't depend on anyone to give complete meaning. That is nothing but main clause. Complex లో ఒక subordinate clause ఉంటుంది, ఒక main clause ఉంటుంది. That is nothing but complex sentence. Next, compound sentence. What is the definition of compound sentence? Compound లో 2 main clauses ఉంటాయి ప్లస్ 1 CC ఉంటుంది. CC అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. 2 మెయిన్ క్లాజెస్ ని ఒక CC అనేది కంబైన్ చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది. సిసి అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, లెట్ us enter into this video. First one is, it was cloudy, I went out with an umbrella. In the public examination they will give like this and they have to ask in which sentence we have to change. ఓకే, ఇక్కడ ఏమని అడిగాడు, యూజింగ్ యాజ్ అంటే యాజ్ అనే కంజంక్షన్ యూజ్ చేసి ఈ సెంటెన్స్ని చేంజ్ చేయమన్నాడు. ఎలా చేంజ్ చేయాలి దీన్ని? యాజ్ ఇట్ వాజ్ క్లౌడీ ఐ వెంట్ అవుట్ విత్ an umbrella. అర్థమవుతుందా? యాజ్ ఇట్ వాజ్ క్లౌడీ ఐ వెంట్ అవుట్ విత్ అన్ అంబ్రెల్లా. అంటే యాజ్ అంటే ఏంది, వలే లేదా ఉండడం. యాజ్ ఇట్ వాజ్ క్లౌడీ అంటే క్లౌడీగా ఉండడం వల్ల ఐ వెంట్ అవుట్ విత్ అన్ అంబ్రెల్లా, నేను అంబ్రెల్లాతో వెళ్ళిపోయాను బయటికి, నేను అంబ్రెల్లాతో బయట వెళ్ళిపోయాను. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్. వాళ్ళు ఈ విధంగా ఇస్తారు, మనము ఈ విధంగా చేంజ్ చేయాలి. వాళ్ళు దేంట్లోకి చేంజ్ చేయాలి లేదు దేన్ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ని చేంజ్ చేయాలి అనేది వాళ్ళు బ్రాకెట్లో అడుగుతారు, దాన్ని బట్టి మనము చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్, ఐ మిస్డ్ ద ట్రైన్, ఐ కుడ్ నాట్ అటెండ్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్ యూజింగ్ బికాజ్. అంటే బికాజ్ని యూజ్ చేసి ఈ సెంటెన్స్ని చేంజ్ చేయమన్నా. అర్థమవుతుందా? దీన్ని ఎలా చేంజ్ చేయాలి? I could not attend my friend's marriage because I missed the train. Okay, I could not attend my friend's marriage. నేను మా ఫ్రెండ్ యొక్క మ్యారేజ్కి వెళ్ళలేకపోయాను. ఎందుకు? I missed the train.
ఎందుకంటే నేను ట్రైన్ మిస్ అయిపోయాను కాబట్టి. బికాస్ ఐ మిస్ ద ట్రైన్ మిస్ అవ్వడం వల్ల నేను మా ఫ్రెండ్ యొక్క మ్యారేజ్కి వెళ్ళలేకపోయాను. అది దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్, ఇట్ కెనాట్ బి డ్రింక్. యూజింగ్ టు అన్నాడు. అంటే ని యూజ్ చేసి మనము ఈ సెంటెన్స్ని చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? ప్రతిది కూడా అంటే ఈ టాపిక్ సంబంధించి ప్రతి సెంటెన్స్ని ఏం చేస్తారంటే వాళ్ళు బ్రాకెట్లు ఇస్తాడు. ఏ వర్డ్ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ని చేంజ్ చేయాలండి, దాన్ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ని చేంజ్ చేయాలి. మనకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ గురించి మీకు బాగా తెలిసినట్లయితే యూ కెన్ ఈజీలీ చేంజ్ ఇంటూ ఎనీ సెంటెన్స్. ఓకే, వీ హ్యావ్ 3 sentences. వాట్ ఆర్ దే? సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. How to change this sentence? This coffee is too hot to drink. This coffee is too hot to drink. Too అంటే అర్థమైంది చాలా. This coffee is too hot to drink. ఈ కాఫీ తాగడానికి చాలా హాట్గా ఉంది, అది దాని యొక్క మీనింగ్. వాళ్ళు ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఏ సెంటెన్స్లోకి మార్చమన్నా ఆ సెంటెన్స్లోకి మనము మార్చగలగాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. యూజింగ్ దోని యూజ్ చేసి ఈ సెంటెన్స్ని చేంజ్ చేయాలి. మామూలుగా అయితే ఇవి 2 sentences. The teacher took lot of interest on him, he failed in the exam. ఇదొక సెంటెన్స్, అదొక సెంటెన్స్. కాకపోతే రెండు కూడా మెయిన్ క్లాజెసే. ఇది మెయిన్ క్లాజ్, అది మెయిన్ క్లాజే. అంటే మెయిన్ క్లాజ్ అంటే అర్థమైంది పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యం మెయిన్ క్లాజ్. ఈ రెండు కలిపి ఒక అర్థాన్ని ఇవ్వాలంటే అప్పుడు మనము ఏదో ఒక సిసిని యూజ్ చేయాలి. సిసి అంటే ఏంటి? కోఆర్డినేట్ కంజంక్షన్. అప్పుడు దానికి ఫుల్ మీనింగ్ వస్తుంది. ద టీచర్ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్ అంటే అర్థమైంది టీచర్ అతని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అది దీని యొక్క మీనింగ్. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, అది దాని యొక్క మీనింగ్. అంటే ఇదొక సపరేట్ మీనింగ్, అదొక సపరేట్ మీనింగ్. రెండు కలిపి ఒక ఫుల్ మీనింగ్ ఇవ్వాలంటే ఒక సిసి ఉండాలి. కాబట్టి దో అనే కంజంక్షన్ యూజ్ చేసి సెంటెన్స్ని రాయమని చెప్పాడు. ఇప్పుడు ఎలా రాయాలి? దో ద టీచర్ టుక్ ఏ లాట్ ఆఫ్ interest on him, he failed in the exam. ఇది సెంటెన్స్ అంటే అర్థమైంది. దో ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే అర్థమైంది టీచర్ అతని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పటికీ అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇది మనకు ఏ సెంటెన్స్ అవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. దో ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్ అంటే అర్థమైంది టీచర్ అతని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పటికీ అంటే సబార్డినేట్ క్లాజ్ అది. అంటే పూర్తి అర్థాన్ని ఉన్న వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అది మెయిన్ క్లాజ్. అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, అది ఎంసీ. ఇది ఎస్సీ, అది ఎంసీ. ఎస్సీ అంటే సబార్డినేట్ క్లాజ్, ఎంసీ అంటే మెయిన్ క్లాజ్. ఒక ఎస్సీ ఒక ఎంసీ ఉన్నట్లయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్. కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక ఎస్సీ ఉంది, ఒక ఎంసీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ హ్యాడ్ ఏ ట్యాక్సీ ఆర్ యూ విల్ మిస్ ద ట్రైన్ యూజింగ్ అన్లెస్. అంటే
అన్లెస్ యూజ్ చేసి ఈ సెంటెన్స్ని చేంజ్ చేయమని చెప్పాడు. అంటే అన్లెస్ యూజ్ చేస్తే అది ఏమవుతుంది, అది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలి, unless had a taxi you will miss the train. This is complex sentence. Unless had a taxi adi SC, you will miss the train adi MC. ఒక SC ఒక MC ఉంటే అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నమాట. అన్లెస్ had a taxi అంటే అర్థమైంది, నువ్వు ట్యాక్సీని అద్దెకు తీసుకోకపోయినట్లయితే యూ విల్ మిస్ ద ట్రైన్, నువ్వు ట్రైన్ మిస్ అవుతావు. అర్థమవుతుందా, అది దాని యొక్క మీనింగ్. అంటే ఇది ఎస్సీ, ఇది ఎంసీ. ఒక ఎస్సీ ఒక ఎంసీ ఉన్నట్లయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్. వన్ ప్రేజ్ ప్లస్ వన్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ అంటే సింపుల్ సెంటెన్స్. వన్ ఎస్సీ ప్లస్ వన్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. 1 MC plus 1 MC plus CC is equal to compound sentence. Okay, ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ 6th one is she cannot speak English, she cannot write English. దీన్ని ఎలా చేంజ్ చేయాలి, neither none యూజ్ చేసి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేద్దాం, she neither can speak nor can write English. Okay, she neither can speak nor can write English. అంటే దీని అర్థమైంది, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఇంగ్లీష్ రాయలేదు. నెక్స్ట్ 7th one is you must work hard, you will get a job. యూజింగ్ టు ఇన్ఫినిటివ్ అంటే ఈ సెంటెన్స్ని టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేసి చేంజ్ చేయమన్నారు. ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. యు మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. యు మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఏ జాబ్ అంటే ఈ విధంగా మనము టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేసి చేంజ్ చేయాలి. ఎప్పుడైనా సరే టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేసి చేంజ్ చేయమంటే ఈ విధంగా చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 8th one ఈజ్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఐ కెనాట్ ఆన్సర్. ఈ సెంటెన్స్ని ఎలా చేంజ్ చేయమని చెప్పారు, బై యూజింగ్ బికాజ్. బికాజ్ని యూజ్ చేసి సెంటెన్స్ని చేంజ్ చేయమని చెప్పారు. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అన్నమాట. ఎలా చేంజ్ చేయాలి, I cannot answer because this question is very difficult. I cannot answer because దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్. ఐ కెనాట్ ఆన్సర్, నేను ఆన్సర్ చేయలేను. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఈ క్వశ్చన్ చాలా డిఫికల్ట్గా ఉంది. ఈ రెండింటిని బికాజ్ అనే సిసి అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ఏం చేస్తుంది, కంబైన్ చేస్తుంది. కాబట్టి 2 MC ప్లస్ 1 CC. ఇది మెయిన్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్, ఇది సిసి అన్నమాట. కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th one ఈజ్ షీ ఈజ్ వెరీ లిటిల్, షీ కెనాట్ గో టు స్కూల్. దీన్ని ఎలా చేంజ్ చేయమని చెప్పారు, బై యూజింగ్ బికాజ్. ఇది కూడా బికాజ్ని యూజ్ చేసి చేంజ్ చేయమని చెప్పారు అనమాట. ఇది కూడా ఏ సెంటెన్స్ అవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, ఫార్మేషన్ 2 MC ప్లస్ 1 CC. ఎలా చేంజ్ చేయాలి, she cannot go to
school because she is very little. She cannot go to school. ఇది మనకు ఒక ఎంసీ, అంటే ఆమె స్కూల్కి వెళ్ళలేదు. షీ ఈస్ వెరీ లిటిల్, ఆమె చాలా చిన్నది. ఇదొక ఎంసీ, ఇదొక ఎంసీ. ఈ రెండింటిని బికాజ్ అని సీసీ కంబైన్ చేస్తుంది అనమాట. కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్ అయింది. ఓకే, నెక్స్ట్ 10th వన్ ఈస్ ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇది సెంటెన్స్. దీన్ని ఎలా చేంజ్ చేయాలి? యూజింగ్ దోని యూజ్ చేసి చేంజ్ చేయమని చెప్పారనమాట. అప్పుడు అది ఏ సెంటెన్స్ అవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఒక ఎస్సీ ఉంటుంది, ఒక ఎంసీ ఉంటుంది. అంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఓకే, ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దో the teacher took a lot of interest on him, he failed in the exam. Okay, though the teacher took a lot of interest on him, he failed in the exam. అంటే అర్థమైంది, టీచర్ అతని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పటికీ he failed in the exam, అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇది ఎస్సీ అవుతుంది, ఇది ఎంసీ అవుతుంది. ఒక ఎస్సీ ఒక ఎంసీ ఉన్నట్లయితే అది ఏ సెంటెన్స్ అవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద 10 sentences which they gave in 10 previous question papers. మనం 10 previous question papers తీసుకుంటే వాటిలో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సంబంధించి ఇచ్చిన సెంటెన్సెస్ అన్నమాట ఇవి. వీటిని మనం ఏం చేసాం? వాళ్ళు ఏ సెంటెన్స్లోకి అయితే చేంజ్ చేయమని చెప్పారో ఆ సెంటెన్స్లోకి మనము చేంజ్ చేసాం. ఓకే స్టూడెంట్స్, ఇవి 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సంబంధించి వచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నమాట, అంటే సెంటెన్సెస్ అన్నమాట. వీటిని మనము వాళ్ళు ఏ సెంటెన్స్లోకి చేంజ్ చేయమని చెప్పారో వాటికి మనము చేంజ్ చేసాం. మీకు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసలు సెంటెన్స్ అంటే ఏంది, వాటిలో ఫ్రేజ్ అంటే ఎలా ఉంటుంది, క్లాజ్ అంటే ఎలా ఉంటుంది, తర్వాత క్లాజెస్ ఎన్ని రకాలు, తర్వాత సెంటెన్సెస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు, వాటిలో ఏ సెంటెన్స్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ టాపిక్లో మీకు మొత్తం 10 మోడల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 మోడల్స్ ఉంటాయి. అంటే సింపుల్లో ఈ వర్డ్స్ వచ్చినట్లయితే కాంప్లెక్స్లోకి వెళ్తే ఈ విధంగా చేంజ్ అవ్వాలి, కాంపౌండ్లోకి వెళ్తే ఈ విధంగా చేంజ్ అవ్వాలి అని ప్రతి మోడల్ కూడా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని కూడా మీరు నీట్గా నేర్చుకున్నట్లయితే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ టాపిక్ని చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఈ 10 సెంటెన్సెస్ని ఎలా చేంజ్ చేయాలో, ఎలా చేంజ్ చేసామో వాటి గురించి నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.